రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి. క్షణాల్లోనే మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా కూడా మారిపోతారనమాట. సోమవారం రోజు ఎవరైతే ఆవాలతో ఈ విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. ఆవాలతో చేసుకునే కొన్ని పరిహారాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఆవాల వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు. చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే ఆవాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. చాలా వరకు కూడా ఆవాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట. ఆవాలతో చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరే తప్పక ఫలితాలను ఇస్తాయని మనకేంటంటే పండితులు చెబుతున్నారనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక సోమవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఇంట్లో శివారాధన చేసుకొని దీపం పెట్టుకోవటం, లేదంటే కనుక ఉతికిన వస్త్రాలు ఇలా ధరించి శివాలయానికి వెళ్ళటం, శివాలయంలో కూడా ఏంటంటే కనుక శివుణ్ణి పూజించుకోవటం ఇలాంటివి చేసేసిన తర్వాత అభిషేకించుకోవటం చేసేసిన తర్వాత ఇంట్లో మీరేంటంటే కనుకనండి దీపారాధన చేసుకోండి. అనంతరం వచ్చేసి ఆవాల పరిహారం అనేది చేసుకోండి. ఖచ్చితంగా అండి మీకు కష్టాలకి ఏంటంటే పులి స్టాప్ పడిపోతుంది అనమాట. రేపు మనకు ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా మంచి రోజు అండి సోమవారము. ఈ రోజున మర్చిపోకుండా ఆవాలు మన ఇంట్లోనే ఉంటాయి. మనం దీనికోసం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఆవాలు చేసుకున్నామా, పరిహారం చేసుకున్నామా, ఇంకా మన సమస్యకు పరిష్కారాన్ని చూపించుకున్నామా అన్నట్టుగా చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఆవాలు ఏంటంటే కనుక చెడుని తీసేస్తాయండి, మంచిని తెచ్చిపెడతాయి, కష్టాల నుంచి మనకు విముక్తి కలిగిస్తాయి. కష్టాలు అనేవి లేకుండా చేయటానికి కూడా ఆవాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వీటిలో ఉండే అంటే శక్తి అంతా ఇంత కాదని చెప్పొచ్చు అనమాట. అందుకే సోమవారం పూట అండి ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల అయితే పరమశివుడి యొక్క అనుగ్రహంతో మన కష్టాలకు ఇంకా స్వస్తికి పలికినట్టే అనమాట. అంటే మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి. సోమవారం అంటేనే శివుడికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజు శివారాధన చేసినా, లేదంటే కనుక మనసులో ఏదైనా సరే బాధ ఉంది, అది పోవటం లేదు, ఆ బాధ వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శివుడి పటం ముందు దీపం పెట్టిన తర్వాత కూర్చొని కనీసం అండి 21 సార్లు కానీ లేదంటే 116 సార్లు కానీ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించుకుంటే ఆ బాధ దూరమైపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది అధికంగా ఉంది, మేము భరించలేకపోతున్నాం, చాలా వరకు కూడా అండి శని దోషాలు దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సోమవారం దీపం పెట్టిన తర్వాత ఒక 3 ఆవగింజలండి తీసుకొని ఏంటంటే కనుక ఆ దీపంలో వేసేసి దీపారాధన చెయ్యండి. అలా కూడా ఫలితం అనేది వస్తుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు. ఇలా కూడా ఆచరించేసి ఫలితం అనేది పొందొచ్చు అనమాట. ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవడం వల్ల మన సమస్యల నుంచి మనం బయటపడతాం, దైవానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మనకు మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట. సోమవారం రోజున ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకుంటే శని బాధల నుంచి విముక్తి కలగటంతో పాటు అనేక రకాల కష్టాల నుంచి కూడా మనం బయటపడతామండి. ముఖ్యంగా ఏంటంటే శని నుంచి మీకు 99% విముక్తి కలుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఆవాల పరిహారం చేసేసుకోండి. ఆవాలు ఏంటంటేనండి చాలా వరకు కూడా అండి చాలా మంది పరిహారాలు చేస్తారనమాట. అంటే ఆవాలతో చేసుకునే పరిహారాలు తప్పక ఫలిస్తాయని ఒక నమ్మకం కాబట్టి ఆవాలతో ఏది చేసుకున్నా కానీ మనకు ఫలిస్తుంది. తంత్రశాస్త్రంలో ఏంటంటే ఆవాల గురించి చాలా ప్రస్తావన ఉందండి. ఆవాలు ఏంటంటే కనుక చూడటానికి చాలా చిన్నగా ఉంటాయని చాలా మంది ఏంటంటే కనుక వీటి వల్ల ఏం జరుగుతుంది, ఏం ఫలితం వస్తుంది అనుకుంటారు. కానీ వీటి ద్వారా జరిగే అంటే ఫలితాలను మనం చూస్తే మాత్రం మనకేంటంటే దిమ్మ తిరుగుతుందనమాట. అంత మంచి ఫలితాలు వస్తాయి. చెడు ఏంటంటే కనుక ఇప్పుడు చేతబడి జరుగుందనుకోండి, దాన్ని తీసేయడానికి ఆవాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మనలో మనకు తెలియకుండా చెడు గాలి అనేది సోకుతుంది. అలా సోకినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు కూడా ఏంటంటేనండి ఆవాలు మనకు పనిచేస్తాయి అనమాట. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. ఇలా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని మనకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోవడానికి, మనకుండే చెడంతా కూడా పోగొట్టుకోవడానికి చక్కగా ఏంటంటే కనుక ఆవాలు అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఆవాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పసుపు, అలానే కాకుండా ఇంకొకటి నలుపు. పసుపు ఆవాలు ఏంటంటే కనుక విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితాలను ఇస్తాయండి. ఇవి ఏంటంటే నల్లటి ఆవాలు కొంచెం సమయం పడుతుంది, కానీ ఫలితాలను ఇవి కూడా ఇస్తాయి. ఇవ్వవని కాదు, కొంచెం సమయం అంటే మనం ఓపికతో ఉంటే మనకు ఫలితం అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర పసుపు ఆవాలు ఉన్నాయనుకోండి, అవే తీసేసుకుని పరిహారం చేసుకోండి. లేవండి పసుపు ఆవాలు అసలు మేము ఇప్పటి వరకు చూడలేదంటే కనుక పసుపు ఆవాలు ఏం లేదు, ఎక్కడైనా దొరుకుతాయండి. చాలా మంది ఇళ్లలో పసుపు ఆవాలు ఉంటాయి. పసుపు ఆవాలను తెచ్చేసుకుని ఎన్నో రకాల తాంత్రిక పరిహారాలు, ఎన్నో రకాల విధి విధానాలను ఆచరిస్తారనమాట. పసుపు ఆవాలు ఒకవేళ దొరకకపోతే ఇలా నల్లటి ఆవాలను తీసేసుకుని కూడా మనం పరిహారం చేసుకోవచ్చు. అలా కూడా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇలా ఏ ఆవాలైనా సరే ఫలితం వస్తుంది, కానీ కొంచెం పసుపు ఆవాలకి ఏంటంటే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి పసుపు ఆవాల వల్ల మంచి జరుగుతుంది. కావున మీరేంటంటే కనుక
అవి దొరుకుతాయి. అవి దొరకకపోతే నల్లటి ఆవాలను తీసేసుకొని ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే పొందవచ్చు. ఇప్పుడు మీకు పదే పదే ఏదైనా చెడు జరుగుతుంది. చెడు అంటే కనుక గుర్తుపెట్టుకోండి, చెప్పి మన దగ్గరికి ఏం రాదు. చెడు అంటే ఒక కళల రూపంలో కూడా మన దగ్గరికి వస్తుంది. అలానే కాకుండా మనకు అనారోగ్య సమస్యల్లో అంటే అనారోగ్యం వల్ల కూడా మనకు చెడు అనేది మన దగ్గరికి వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు మనం ఏంటంటే చాలా భయపడిపోతూ ఉంటాం. ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని తెలియక ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ అలా భయపడకండి, ఏం కాదండి. నిజం చెప్పాలంటే కనుక పెద్ద పెద్ద ఏవైనా జబ్బులు వస్తే మనం హాస్పిటల్లోకి వెళ్ళి చూయించుకోవాలి. అవే చిన్న చిన్న వంటూ ఉంటాయి కదండి. ఇలా చెప్పాలంటే కనుక మాకు ఎవరో ఎదురొచ్చారండి, ఇలా తాకింది, ఏదో జరిగిందండి, మాకు ఈ కష్టం పదే పదే వస్తుందండి, మాకు చెడు ఉందండి, ఇలా చెడు వల్ల మేము ఇబ్బంది పడుతున్నామండి అని కొంతమంది ఏంటంటే బాగా సఫర్ అవుతూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే కనుక ఏదైనా జరిగితే అండి ప్రతిసారి కూడా అండి బాగా మెడనరాలు లాగటం, అలానే కాకుండా కాళ్ళు చేతులు బాగా లాగటం, ఉన్నట్టుండి ఏంటంటే కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, తెలియని బాధ, బుగులు, ముఖ్యంగా భయం అనమాట. అంటే బుగులుగా ఉండటం, భయంగా ఉండటం, అసలు ఏం చేస్తున్నామో అర్థం కాని సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అలానే పని చేద్దామనుకుంటాం, చేయలేకపోతాం, ఏదో ఒక రకంగా ఏంటంటే ఇబ్బంది కలుగుతుందన్నమాట. అలా కూడా కలగకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి. ఏం చేయకండి, ఒక తెల్లని కాగితం తీసుకోండి. తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక కొన్ని ఆవగింజలను పోసేయండి. అలా పోసేసి తల చుట్టూదా ఒక 3 సార్లు తిప్పి దాన్ని కాల్చేయండి. ఇంట్లో కాల్చకండి, బయట కాల్చేయండి. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితం ఉంటుంది. చెడు అనేది ఎంతో కొంత పోతుంది. ఈ భయము, ఈ బుగులు ఉంటుంది కదా, అది తొలగిపోతుంది అనమాట. దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇదేంటంటే వెంటనే వితిన్ సెకండ్స్లోనే మీకు ఫలితం అనేది తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇలా ఆవాలతో ఒక్కసారి ఈ విధంగా ఎక్కువగా భయము, బుగులు ఉందనుకోండి, ఇలా ఈ విధంగా చేసేసుకొని ఏంటంటే కనుక ఫలితం పొందండి. ఇక ఇలా చేస్తున్నట్టు ఎవరికి చెప్పుకోకండి. మీలోనే మీరు అంటే జస్ట్ ఇలా ఆవాలను తీసుకొని తెల్లని కాగితంలో పోసుకోండి. ఇంకా చిన్న పొట్లం కట్టండి. ఇంకా తల చుట్టూ 3 సార్లు తిప్పేసి కాల్చండి. కొంచెం కాలేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఆవాలు కదా చిటపటలాడుతూ ఉంటాయి, కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇలా మనం కొంచెం అంటే దూరంగా ఉండి కాల్చేస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఆవాలతో ఇది మొదటిదండి. భయం, బొగులు, ఆందోళన, అలానే కాకుండా డిప్రెషన్ని పోగొట్టుకోవడానికి ఇది మొదటి పరిహారం ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే కనుక మీకు ఏదైనా చెడు జరిగింది, చాతబడి జరిగింది, ఎవరో ఏదో చేయించారు, మీకు తెలియదు, కానీ చాలా రోజుల నుంచి కూడా మాకు ఇలానే జరుగుతూ ఉంటుందండి, ఇది పోగొట్టుకోవాలనుకుంటున్నాం, చాలా వరకు కూడా బాధ అండి మాకు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇది కూడా బ్రహ్మాండమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుందన్నమాట. చాలా మంచి ఫలితాన్ని అంటే చాలా మంచి ఫలితాన్ని చూస్తారనమాట. ఇంకా తిరుగుండదు. ఒకసారి చేసుకుంటారా, రెండోసారి ఆటోమేటిక్గా మీరే చేస్తారండి. అంటే మీరే చేసుకునేంత అంటే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట. అంత బాగా ఇది కూడా ఉపయోగపడుతుందన్నమాట. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, మన ఇంట్లో ఉండే వస్తువులే ఈజీగా దొరుకుతాయి కాబట్టి తీసేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా మనమంటే కొంతమందికి పడదండి, మన ఎదుగుదలను చూసి ఏంటంటే కనుక మనల్ని తొక్కేయాలనుకుంటూ ఉంటారు, ఎదుగుదలను ఆపాలనుకుంటూ ఉంటారు. ఎదుగుదలను ఎలాగైనా సరేనండి అంటే ముందుకు వెళ్ళనివ్వరు, మనని బయట అంటే ఇలా లైఫ్లో ఎదగనివ్వరు, చూసి ఓర్వలేకపోతూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు, దోషాలు లాగా ఏర్పడతాయి. చాలా వరకు కూడా కన్నీళ్ళు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఏదేదో చేయిస్తూ ఉంటారు మనం ఎదుగుదలను ఆపటానికి, మనని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు కదా, అలా కూడా జరగకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అండి. చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయనంటే కనుక రాగి చెంబు ఉంటుంది కదండి, అందరి ఇళ్లలో రాగి చెంబు ఉంటుంది. ఒకవేళ రాగి చెంబు లేదనుకుంటే కనుక నార్మల్గా చెంబులు అంటే నార్మల్ చెంబులు, స్టీల్ చెంబులు కూడా మీరు తీసుకోవచ్చు, ఏం కాదనమాట. అవి ఉంటే అవి తీసుకోండి. ఒకవేళ అవి లేకపోతే నార్మల్గా మనం మగ్గులు ఉంటాయి కదా, అవన్నీ సరే తీసుకోవచ్చు. చెంబుడు నీళ్ళనే తీసుకోవాలండి, ఏ చెంబు తీసుకుని ఏం కాదు, కానీ రాగి చెంబు తీసుకుంటే చాలా మంచిది. రాగి చెంబు లేకపోతే మీరు నార్మల్ చెంబులో నీటిని తీసుకొని అందులో ఒక తులసి దళము, 1 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు, 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని పోసేయండి. పోసేసిన తర్వాత చెడు జరిగిందని మీకు అంటే సందేహం ఉంది, కొంతమంది మీద మనకు అనుమానం కూడా ఉంటుంది, వాళ్ళ పేరు కూడా మనకి ఏంటంటే తెలిసి ఉంటుంది కదా, అలా వాళ్ళ పేరుని తీసుకుంటూ తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక మీరు ఇలా మనకేంటంటే కనుక రండి చెప్పాలంటే జిల్లేడు చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు మొదట్లో పోయండి. ఒకవేళ మీ పైన ఏదైనా చెడు ఉంటే ఆ జిల్లేడు చెట్టు ఉంటుంది కదా, అది ఎండిపోతుందండి. లేదు మాకేం చెడు జరగలేదంటే కనుక జిల్లేడు చెట్టు బాగానే ఉంటుందన్నమాట. ఇదొకటి మీరు అంటే కావాలంటే మీరు ప్రయత్నించండి. ఒకవేళ మీ మీద చెడు జరిగింది, చాతబడి జరిగింది, ఎవరో ఏదో చేయించారు, మేము ఎదగకూడదని, మా ఎదుగుదలను తొక్కేయాలని అని అనుకుంటే, మీకు కరెక్ట్గా పేరు తెలుసుంటే వారి పేరుని తీసుకుని తల చుట్టూదా ఇలా 11 సార్లు ఆ రాగి చెంబులన్నీ కూడా పోసేసి తిప్పిన తర్వాత తీసుకెళ్ళి జిల్లేడు చెట్టుకు పోస్తే అది ఖచ్చితంగా మరణిస్తుందన్నమాట. అలా మరణించిందంటే కనుక మీపై చెడు ఉన్నట్టండి. అంటే చెడు ఉన్నట్టు కాదు, చెడు వెళ్ళిపోయినట్టు, ఆ వ్యక్తికి ఎదురు దెబ్బ అన్నట్టు అది. అలానే కాకుండా ఒకవేళ జిల్లెడు చెట్టుకి ఏం కాలేదు, అది బాగానే ఉందంటే కనుక మీకు ఇంకా అంత ఇబ్బంది కలగలేదు, ఇప్పుడిప్పుడే ఏంటంటే కనుక ఎఫెక్ట్ అనేది అవుతుంది. ఆ ఎఫెక్ట్ వల్ల కొంచెం మీరు బాధపడుతున్నారని అర్థం అనమాట. ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఇదేంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి దీనివల్ల మీకు అంటే ఒక అవగాహన అనేది వస్తుంది, మీకు అంటే తెలిసిపోతుంది. మనకు కొన్నిసార్లు ఏంటంటే అనుమానం కూడా ఉంటుంది కదండి మనసులో,
ఎవరేం చేయించారు, ఎవరేం చేస్తున్నారు, అందుకే ఇలా జరుగుతుంది అన్నట్టుగా మనము బాధపడిపోతుంటాం కదా. అలా కూడా కాకుండా ఏంటంటే కనుక మనకు అంటే ఇంకా చెప్పాలంటే కనుక ఓవరాల్గా ఇంకా మనకు అంటే కన్ఫామ్ అయిపోతుంది అనమాట. ఎవరైనా ఏదైనా చేయిస్తే ఆ జిల్లేడు చెట్టు మరణిస్తుంది అంటే చిన్న చెట్టు దగ్గర పోయండి. అలా అని మీరు అనుకోవచ్చు చెట్టుని హాని కలిగించకూడదండి అంటే కనుక జిల్లేడు చెట్లు చాలా ఉంటాయి కదండి. ఏ జిల్లేడు చెట్టు అయినా పర్వాలేదు, ఇది అది అనేం కాదనమాట. ఏ జిల్లేడు చెట్టు దగ్గర పోసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఇలా ప్రయత్నం చేసుకొని జిల్లేడు చెట్టు దగ్గర పోసేసుకోండి, సరిపోతుందనమాట. మంచి ఫలితం అయితే ఉంటుంది. అలా జిల్లేడు చెట్టుకి ఇది సమర్పించడం వల్ల మనలో ఉండే చెడంతా కూడా ఆ నీళ్లు తీసుకున్నాయి. అలా తీసేసుకున్న ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే కనుక ఆ వృక్షం తీసుకుంటుంది. అలా తీసేసుకున్న ఆ వృక్షం ఏంటంటే కనుక చెడుని భరించదు కదండి. మనకు జరిగిందంతా కూడా బ్లాక్ మ్యాజిక్ కదా, అది భరించదు కాబట్టి ఏంటంటే మరణిస్తుందనమాట. అలా మరణించిందంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనం కూడా అలా కొట్టుమిట్టాడుతున్నాం. మరణానికి మనం కూడా అలా ఏంటంటే దగ్గర అవుతున్నాం, కొట్టుమిట్టాడుతున్నాం. మనం అలా ఏంటంటే కనుక చెడిపోవాలని, అలా పాడైపోవాలని మనకు ఏంటంటే ఎదుటి వాళ్ళు అలా చేయించారని అర్థం అనమాట. ఇలా అండి ఏంటంటే కనుక ఇది బండ గుర్తు పెట్టేసుకొని చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక లవంగాలతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. సోమవారం పూట ఎవరైతే 2 లవంగాలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే పరిహారం చేస్తే చాలండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక కోటీశ్వరులు అయిపోతారు, కోటీశ్వరులాగా ఎదుగుతారనమాట. మీ ఎదుగుదలని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే లవంగాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. లవంగాల పరిహారం అనేది ఏంటంటే కనుక చక్కగా ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీరు రేపు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు 2 లవంగాలను తీసేసుకుని పువ్వుండే లవంగాలను తీసుకోవాలి. అలా తీసేసుకుని ఈ లవంగాలను ఏంటంటే కనుక పరమశివుడి పటం ముందు పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇదేంటంటే కనుక మనకు చెడు రాకుండా, చెడు లేకుండా, ధనం రావటానికి, కష్టం పోవటానికి, అనేక రకాల చిన్న చిన్న సమస్యల నుంచి మనం బయటపడటానికి, దైవానుగ్రహం లేకపోతే దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి, ఒకవేళ వ్యాపారం బాగా సాగకపోతే వ్యాపారం బాగా సాగేలాగా చేసుకోవటానికి ఈ లవంగాలు మనకు ఉపయోగపడతాయి అనమాట. గల్లా పెట్టే ఉంటే మాత్రం మీరు వ్యాపారం చేసే దగ్గర ఏంటంటే ఈ లవంగాలు పరమశివుడి పటం ముందు పెట్టి 11 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి వాటి మీద లవంగాల మీద ఊది ఆ లవంగాలను తీసుకెళ్లి మీరు వ్యాపారం చేసే అంటే స్థలాల్లో గల్లాపెట్టెలో పెట్టుకోవాలి. పువ్వు ఉండాలి, పువ్వు లేకపోతే అవి పనిచేయవు కాబట్టి అలా పెట్టుకుంటే వ్యాపారం కొంచెం అభివృద్ధి ఉంటుందన్నమాట. వ్యాపారం అభివృద్ధిని మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అదే లవంగాలను మీరు పర్సులో పెట్టుకుంటే ధనం వస్తుంది. అదే లవంగాలను మీరు పర్సులో పెట్టుకుంటే దైవానుగ్రహం కలుగుతుంది. లేదంటే నార్మల్గా మీరు పర్సనల్గా ఏదైనా బ్యాగుని మెయింటైన్ చేస్తే ఆ బ్యాగులో పెట్టుకోవడం వల్ల కూడా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. లవంగాలే కదా అనుకోకండి, లవంగాలకు కూడా అతీత శక్తి ఉంటుంది, లవంగాలకు దైవానుగ్రహం ఉంటుంది. లవంగాల వల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది. లవంగాల వల్ల ఏంటంటే కనుక మన సుడి కూడా తిరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి లవంగాలకు దగ్గర సంబంధం ఉంటుందండి, చాలా మందికి తెలియని విషయం అనమాట. కాబట్టి మీరు ఇలా లవంగాలతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం అనేది పొందండి. పరమశివుడు పటం ముందు పెట్టిన తర్వాత ఖచ్చితంగా 11 సార్లు ఓం నమ శివాయ అనుకుని ఆ తర్వాత లవంగాల మీద ఊది వాటిని గల్లాపెట్టెలో పెట్టడం కానీ, లేదంటే కనుక మీరు ఇలా ముఖ్యంగా ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకోవటం కానీ ఇలాంటివి చేసుకోండి. మోస్ట్ ఏంటంటే కనుక మీరు ఆ లవంగాలని డబ్బు దాచే ప్రదేశంలోనే పెట్టండి. పర్సులో డబ్బు పెట్టుకుంటాం, గల్లాపెట్టెల్లో డబ్బు పెడతాం కాబట్టి ఇలా మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయి అనమాట. అవేంటంటే కనుక 15 రోజుల తర్వాత తీసి పడేసి మళ్ళీ 15 రోజులకు ఏంటంటే కనుక ఆ లవంగాలను మళ్ళీ ఇలాగే సోమవారం ఉండేలాగా చూసుకొని పరమశివుడి పటం ముందు పెట్టి పూజించుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. లవంగాలు తీసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, ఒక చెట్టు మొదట్లో వేసేసుకుంటే సరిపోతుంది. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి, ఇబ్బంది అనేది ఉండదు, మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం అనేది పొందండి, ఇంకా తిరుగుండదు.